Who won the Australian Open men's single title in 2026? 2026లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. ఒకసారి మనము ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ మనం గనక చూసినట్టయితే ఆప్షన్ ఏలో నోవాక్ జోకోవిచ్, ఆప్షన్ బిలో కార్లోస్ అల్కరాజ్, ఆప్షన్ సిలో జానిక్ సీనర్, ఆప్షన్ డిలో డానియల్ మెడ్వెదేవ్. ఈ నలుగురిలో ఎవరు ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మెన్స్ సింగిల్ని గెలుచుకున్నారని అడుగుతున్నారు. ఒకసారి మనము ఆప్షన్ ఏలో ఉన్నటువంటి నోవాక్ జోకోవిచ్ని చూసినట్టయితే ఈయన 2026లో జరిగినటువంటి ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్లో రన్నర్ అప్గా ఉండడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్. కమింగ్ టు ది ఆప్షన్ సి, ఎవరైతే జానిక్ సీనర్ ఉన్నారో ఈ జానిక్ సీనర్ అనే అతను ఏదైతే 2025-2024లో జరిగినటువంటి ఆస్ట్రేలియన్ ఓపెన్లో గెలుచుకోవడం జరిగింది. సో ఆప్షన్ సి ఆల్సో ఎలిమినేటెడ్. కమింగ్ టు ది ఆప్షన్ డి, డానియల్ మెడ్వెదేవ్. ఈ డానియల్ మెడ్వెదేవ్ అనే ఆయన ఏదైతే ఆస్ట్రేలియన్ ఓపెన్లో గ్రూప్ స్టేజ్లోనే ఆగడం జరిగింది కావున ఆప్షన్ డి ఆల్సో ఎలిమినేటెడ్. ఒకటే మిగిలి ఉన్న ఆప్షన్ ఏదయ్యా అంటే కార్లోస్ అల్కరాజ్. ఈ కార్లోస్ అల్కరాజ్ అనే ఆయన ఏదైతే 2026లో జరిగినటువంటి ఆస్ట్రేలియన్ మెన్స్ సింగిల్స్లో గెలుచుకోవడం జరిగింది. ఎవరైతే నోవాక్ జోకోవిచ్ మీద గెలిచినటువంటి వ్యక్తి కార్లోస్ అల్కరాజ్. ఈ కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ యొక్క గ్రాండ్ స్లామ్ అంటే ఏంటి అంటే, గ్రాండ్ స్లామ్ అనేది 4 ట్రోఫీస్గా జరుగుతాయి. 4 డిఫరెంట్ కంట్రీస్లో జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరము. ఈ ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ ఏది అంటే ఏదైతే ఇంగ్లాండ్లో జరుగుతున్నటువంటి ఈ వింబుల్డన్ ఏదైతే ఉంటుందో అది ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్. దానిని 1877లో స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే తర్వాత సెకండ్ ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ ఏది అంటే ఏదైతే యుఎస్లో జరుగుతుందో యుఎస్ ఓపెన్ ఏదైతే ఉంటుందో దాన్ని 1881లో స్టార్ట్ చేయడం జరిగింది. అది సెకండ్ ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్. తర్వాతకి మూడో ప్లేస్లో ఉన్నటువంటి గ్రాండ్ స్లామ్ వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్. ఈ ఫ్రెంచ్ ఓపెన్ని ఏదైతే 1891లో స్టార్ట్ చేయడం జరిగింది. సో థర్డ్ ప్లేస్లో ఉన్నది ఫ్రెంచ్ ఓపెన్. ఫోర్త్ ప్లేస్లో ఉన్నది ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఆస్ట్రేలియన్ ఓపెన్. ఈ యొక్క ఆస్ట్రేలియన్ ఓపెన్ని 1905లో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఆస్ట్రేలియన్ ఓపెన్ మరియు యుఎస్ ఓపెన్ ఈ రెండు కూడా ఏదైతే ఆర్డ్ కోర్ట్ ఏదైతే ఉంటుందో ఆర్డ్ కోర్టు మీద ఆడడం జరుగుతుంది. ఈ యొక్క వింబుల్డన్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏదైతే గ్రాస్ కోర్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఆడడం జరుగుతుంది. ఏదైతే ఫ్రెంచ్ ఓపెన్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లే కోర్టు మీద ఆడడం జరుగుతుంది. సో ఈ యొక్క 2026లో మెన్స్ సింగిల్స్ టైటిల్స్ని ఆస్ట్రేలియన్ ఓపెన్ని గెలుచుకున్నది ఎవరయ్యా అంటే కార్లోస్ అల్కరాజ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.